శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకు ముందు శ్లోకములో కర్మాచరణ చేయకపోవడం చేత కానీ బాహ్య సన్యాసం మాత్రం చేయగానే మోక్షము లభించదని, నిష్కామ కర్మాచరణ వల్ల క్రమముగా మోక్షము సంప్రాప్తించుదని, మరియు అభ్యంతర సన్యాసము అనగా వాసనాత్యాగం వల్ల మోక్షము లభించగలదని తెలియజేశారు. ఇక కర్మయోగం యొక్క ఆవశ్యకతను భగవానుడు అనేక రీతులుగా తెలియజేస్తూ ప్రప్రథముగా కర్మత్యాగము భౌతికముగా అసాధ్యమని ఇలా తెలుపుతున్నారు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. కచ్చిత్ ఎవడును, జాతు ఒకప్పుడును, క్షణమపి క్షణకాలమైనను, అకర్మకృత్ కర్మము చేయని వాడై, నహి తిష్టతి ఉండడు గదా, హి ఎందువలనగా ప్రకృతి జై ప్రకృతి అనేటువంటి ఆ మాయ వలన పుట్టిన గుణై గుణముల చేత సర్వ ప్రతివాడును అవశ అస్వతంత్రుడై అనగా వశము లేకయే కర్మమును కార్యతే చేయింపబడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవడు కూడా ఒక క్షణకాలమైనను కర్మ చేయకుండా నేరడు. ప్రకృతి వలన పుట్టినటువంటి గుణములచే ప్రతి వాడును బలాత్కారముగా కర్మములను చేస్తూనే ఉన్నాడు. కర్మలను చేయక ఎవడును ఒక క్షణమైనా కూడా ఉండలేరు. గాలి పీల్చుటయు కర్మయే, తినుటయు కర్మయే, నడుచుటయు కర్మయే, మాట్లాడుటయు కర్మయే. ఇవి లేక ఎవరైనా ప్రపంచమున ఉండగలరా? కాబట్టి సర్వులకు కర్మ అనివార్యమైనది భగవానుడు ఇంకా పలుకుతున్నారు. ఇంకా ఇతర సమస్య కూడా ఉన్నాయి మనకి. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.